అలాగే ఈ సభకు అధ్యక్షత వహించిన డిఎస్సి అధ్యక్షులు తులారపురం లింగం గారికి మరియు సర్పంచ్ రీలా జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మద్దూరు దూల్మిట జడ్పీసీ గిరి కొండారెడ్డి గారికి, అలాగే మాజీ జడ్పీసీ పద్మా వెంకటగౌడ్ గారికి, అలాగే ఈ వేదిక పైన ఉన్న మాజీ సర్పంచులు, మాజీ ఎంపీసీలు మరియు ఈ క్రీడ ఇంత ఘనంగా జరగడానికి ఉపయోగపడిన, సహకరించిన, దోహదపడిన మా స్పాన్సర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము డిగ్రీ చదువుతున్న రోజులో అంతకుముందు ప్రతి సంవత్సరం హాలిడేస్ వచ్చిన, సెలవులు వచ్చిన, టైం ఎప్పుడు కుదిరినా గ్రౌండ్లోనే ఉండేటోళ్ళం. ఆ తర్వాత గత 5 సంవత్సరాల క్రితం మేము పండుగలప్పుడు గ్రౌండ్కి వచ్చినప్పుడు ఏ యూత్ కూడా ఈ గ్రౌండ్లలో ఉండక బయట వేరే వ్యసనాలు మరియు ఫోన్లలో ఆడుతూ వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కోల్పోతున్నారని మేము గ్రహించి ఏదో చేయాలి, ఈ యువకులకు కానీ యూత్ కానీ ఏదో విధంగా ఏదో చేయాలనే ఉద్దేశంతో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి, స్పోర్ట్స్ అయితేనే అందరూ కలుస్తారు, వాళ్ళపై ఒక రేపు ఏ విధంగా జీవితంలో ఎదగాలి, ఏ విధంగా అందరితో కమిట్మెంట్ ఉండాలి, అందరితో కలిసిపోవాలని అంటే క్రీడలు ఒక్కటే ముఖ్యమైన ఉద్దేశంతో క్రీడలు కంపల్సరీ నిర్వహిస్తే అందరూ గ్యాదర్ అవుతారు, వాళ్ళ యొక్క వ్యసనాలన్నీ దూరం అవుతాయనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఒక్కడే ఉద్దేశంతో దూలిమిట్టలో పెట్టడం వల్ల వేరే ఊళ్ళో ఉన్న క్రీడాకారులు కూడా అదే దూలిమిట్టలో స్పోర్ట్స్ జరుగుతాయి కావున 10 సంవత్సరం అక్కడ సంక్రాంతి జరుగుతాయి కాబట్టి మనం కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళ విలేజ్లలో కూడా క్రీడల మీద మక్కువ చూపుతారనే ఉద్దేశంతో మేము ఈ క్రీడలను ప్రతి సంక్రాంతికి నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహించడానికి ఇది గత 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరంలోకి మేము అడుగుపెట్టినాం. ఈసారి కూడా చాలా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా పోయిన గత 5 సంవత్సరాలలో ఎక్కడ టోర్నమెంట్ జరగలేదు. ఈ సంవత్సరం మనల్ని ఇన్స్పైర్ గా తీసుకొని ప్రతి మండలానికి 2-3 విలేజ్లలో ఈ చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాలలో స్పోర్ట్స్ కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ నిర్వహించడం జరిగింది. ఈ దూలిమిట గ్రామంలో కూడా క్రికెట్ టోర్నమెంట్ కూడా మా యూత్ ఈ రోజు నిర్వహించడం జరిగింది. వాళ్ళకి కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఈ స్పోర్ట్స్ ఇంత ఘనంగా నిర్వహించడానికి మాతోటి మా వెంకయ్య ఉంటూ ప్రతి విషయాలలో మాకు సహకరిస్తూ, ముఖ్యంగా 2 పేర్లు కంపల్సరీ మేము చెప్పాలనుకుంటున్నాం. ఇక్కడ వారు మా మామయ్య నాచవని రాజలింగం గారు. అతను లేకపోతే మాకు అంటే ప్రతి విషయాలలో సలహాలు ఇచ్చుకుంటూ, ప్రతి విషయాల్లో ఆర్థికంగా కూడా ఈ విధంగా చెప్తే ఇలా బాగుంటుంది, ఇలా ఉంటుంది అనే ఉద్దేశంతో మా వెన్నంటూ మాకు ప్రోత్సహిస్తూ మాకు వెన్నంటే ఉన్న మా రాజలింగం గారికి ఈ వేదిక నుండి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను. అలాగే ఈ గ్రౌండ్ ఈ విధంగా ఉండడానికి కారణం ఈ స్పోర్ట్స్ కానీ, ఈ లైఫ్స్ కానీ, మిగతా అన్ని రకాలుగా నేను ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయండి, స్పోర్ట్స్ విషయంలో మీకు ఎలాంటిదైనా నేను వెనుక ఉంటా, దేనికైనా ఉంటా, ఆర్థికంగా అయినా ఉంటా, ఇంకే పని అయినా ఉంటా అని చెప్పి మనం వెన్నంటూ తెలిసిన గిరి కొండారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడున్న సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు, అలాగే మాజీ జడ్పీసీ పద్మా వెంకటగౌడ్, వెంకటమామ ప్రతి విషయాల్లో మాకు వచ్చి వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, షటిల్ కానీ తన యొక్క